శ్రీ లలితా జ్యోతిషాలయం, జగన్నాథపురం, కాకినాడ శివాలయం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావాసునామ సంవత్సరంలో కొత్తగా 3 రాసులకి అఖండ రాజయోగం పడుతోంది. ఆ రాసులు తెలుసుకుందాం. ముందుగా ఈ నెల మార్చి 29వ తారీఖు రాత్రి 9:46 సుమారుగా శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించడం ద్వారా మీనరాశిలో ప్రవేశం జరుగుతోంది. శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించడం ద్వారా 3 రాశులకి అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ రాశులు తెలుసుకుందాం. ముందుగా శని భగవానుడు సంచారము 3వ రాశిలోను 6వ రాశిలోను 11వ రాశిలో ఉన్న రాశులకి అఖండ రాజయోగం పడుతుంది శాస్త్ర ప్రమాణం. మకరం నుంచి చూసుకుంటే 3వ రాశి మీనం అయింది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ నెల 29వ తారీఖు సుమారుగా విశ్వావాసనామ ఉగాది నుండి శని భగవానుడు 3వ రాశిలో ప్రవేశించడం ద్వారా వీళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఏలినాటి శని సంబంధించిన దోషం పూర్తిగా పరిహారం అవడం జరుగుతోంది. వీరికి శనీశ్వరుడు యొక్క కృపా కటాక్షం ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి 3వ రాశిలో ప్రవేశించడం ద్వారా వీళ్ళకి చాలా కాలంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి. అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. అలాగే ఈ రాశిలో రాశిపరంగా కష్టానికి అనేక రెట్లు ఫలితాలు కూడా ఈ రాశి వాళ్ళు మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆదాయ వ్యయం చూసినట్లయితే మకర రాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరం నుంచి ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శని భగవానుడి యొక్క వీక్షణ వల్ల 3వ రాశిలోకి రావడం ద్వారా చాలా మంచి జరుగుతుంది వీరికి. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి మీనరాశిలోకి శని భగవాన్ ప్రవేశించడం ద్వారా 6వ రాశిలోకి శనీశ్వరుడు రావడం ద్వారా వీళ్ళకి అఖండ రాజయోగం పడుతుంది. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ అవమానాలు 2గా ఉన్నాయి. వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటకు వస్తారు. అప్పులు నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే శత్రువుల మీద విజయం సాధించడం జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటున్న రాశుల్లో తులారాశి 2వ రాశి. తర్వాత రాశి వృషభ రాశి. శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించడం ద్వారా వృషభ రాశి వారికి 11వ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంటుంది. 11వ రాశిలో శని సంచారం జరగాలంటే సుమారుగా 22 సంవత్సరాలు పైబడితే కానీ శనీశ్వరుడు 11వ రాశిలో రావడం జరగదు. ఈ 11వ రాశిలోకి రావడం ద్వారా వృషభరాశి అత్యంత విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 1, అవమానం 3 గాను ఉంది. ఈ సంవత్సరం ఈ వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కొద్దిగా కష్టపడితే విశేషమైనటువంటి ర్యాంకులు సాధించడానికి, చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకి మంచి ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి పూర్తి అవకాశం ఏర్పడుతోంది. అలాగే వ్యాపారస్తులకు అన్ని రకాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి రాజయోగం ఏర్పడి అందరికంట ముందు వరుసలో వారు ఈ వృషభ రాశి వారు ఉండడానికి చాలా అవకాశాలు ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి. అలాగే భూ వ్యాపారస్తులకు కూడా, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు ఏర్పడతాయి.
ఈ వృషభ రాశిలో ఉన్నవారికి గృహయోగము, నూతన గృహయోగము ఏర్పడుతుంది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ద్వారా చతుర్చక్ర వాహనం అంటే వీరు కార్లు కొనుక్కోవడం కూడా జరగడానికి మంచి సమయంగా ఈ 11వ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడి యోగం ఉండటం వల్ల ఈ వృషభ రాశి అత్యంత విశేషమైనటువంటి రాజయోగం కలుగుతుంది అనడంలో ఏ విధమైన అనుమానం లేదు. అలాగే ధాన్య వ్యాపారస్తులకు, విద్యా సంస్థల్లో వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి కూడా మంచి లాభాలు చేకూరుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడానికి కూడా మంచి సువర్ణ అవకాశమైన సమయంగా ఈ సమయం చెప్పవచ్చు. ఈ 3 రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత రాజయోగము. అలాగే ఇంకొక 3 రాశులు చూసుకుంటే కనుక మకర రాశి నుండి శని భగవాన్ యొక్క ఏలినాటి శని దోషం పోగొట్టినటువంటి మకర రాశి తర్వాత రాశి కుంభము, మీనరాశి వాళ్ళకి ఇంకా ఏలినాటి శని ఉంది. అలాగే ఈ సంవత్సరము మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతోంది. ఎప్పుడు కూడా 3 రాశి వాళ్ళకి వరుసగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఉన్న రాశులు కుంభము, మీనము, మేషము. ఈ 3 రాశుల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి శని సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ద్వారా, శని ఈశ్వరుడికి పూజలు చేసుకోవడము, జపాలు చేసుకోవడం ద్వారా వారికి కూడా చాలా వరకు అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంది. శుభమస్తు. మోటిపల్లి సుబ్రహ్మణ్య శర్మ.